గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు మీకు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడి లేకుండా ఒక వ్యాపారం ఉంటుందన్నమాట. ఈ వ్యాపారంలో మనకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనేది ఉండడం జరిగింది. సో సార్ వచ్చేసి ఈ ఇండస్ట్రీకి రాకముందుకు ఏం చేసేవారు, సో ఈ ఇండస్ట్రీకి వచ్చినాక సార్ సక్సెస్ అనేది ఎలా జరిగింది అనేది సార్ మాటలు విన్నాం. హాయ్ సార్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నా పేరు హేమకాంత్ రెడ్డి. అండ్ ప్రీవియస్లీ నేను ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపేవాడిని. టర్బైన్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మనకు హైదరాబాద్లో BHEL ఉంది, BHEL, BDL, ODF. అక్కడ నుంచి నేను తీసుకొని అండ్ కంపెనీ చేసేవాడిని. అండ్ ఈ ఇండస్ట్రీ ఎట్లా రావడం జరిగిందంటే హెల్త్ పరంగా నాకు దూర బంధువు ఒక ఆయన రావడం అండ్ ఈ ప్రోడక్ట్ సజెషన్ చేయడం. ఈ ప్రోడక్ట్ సజెషన్ చేస్తూ నాకు బిజినెస్ ప్లాన్ చెప్పాడు. ఈ బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇటువంటి ఇన్ని చూసినాము. ఎందుకంటే ఐఎమ్ సో ఆల్రెడీ ఐఎమ్ వెల్ సెటిల్, చాలా బాగా సెటిల్ అయినాను. ఒక 20 మంది ఎంప్లాయీ నా దగ్గర ఉన్నారు అండ్ చాలా బాగున్నాను. అంటే ఎప్పుడైనా సరే ఈ సబ్బు పేస్ట్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది. నాకైతే చాలా చిన్నగా. మా నాన్నకు ఆస్తమా ఉండడం, మా అమ్మకు మొక్కలు నొప్పులు ఉండడం, ఆ ప్రోడక్ట్లు తీసుకున్నాడు. నాకైతే ప్రోడక్ట్ మీద కూడా నమ్మకం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, వీళ్ళేంది చిన్న డబ్బాలు తీసుకొచ్చి బాగున్నాయని చెప్పారు. సరే మా ఊడే కదా అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్ తీసేసుకున్నా. అండ్ నాన్నకు ఆస్తమా అనేది తగ్గడం, 15 daysలో నాన్నకు రిజల్ట్ రావడం. అరే ఇదేదో బాగుంది కదా అంటే వేరే వాళ్ళకి చెప్పాను, ఈ బిజినెస్లో డబ్బు ఉందని నేను మాత్రం రాలేదు. సరే ప్రోడక్ట్ బాగుంది, సజెషన్ చేద్దాం. అండ్ సజెషన్ చేస్తూ అనుకోకుండా ఈ బిజినెస్లోకి వచ్చాను. బస్ అనుకోకుండా వచ్చాను. అండ్ ఎందుకు అనుకోకుండా వచ్చానంటే నేను బాగలేక రాలేదు. 10,000, 15,000, 20,000 జాబ్ తీసుకొని రాలేదన్నమాట. రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది జనాలు బాగున్నారు, ప్రోడక్ట్లు బాగున్నాయి, అగ్రికల్చర్ చాలా బాగుంది. జనాలు నాకు కాల్ చేసి చెప్పడం, సార్ మీకు ఈ ప్రోడక్ట్లు చెప్పారు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఎక్కువ కర్నూలులో. రైట్, మా బావకి నేను ప్రోడక్ట్ ఇవ్వడం, ఆ బాబు బాగా తగ్గడం, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా చూసేసుకోవడం. వాళ్ళు ఎప్పుడో వాడితే నా అకౌంట్లో ఫస్ట్ మంత్ నాకు 2,550 రూపాయలు చెక్ రావడం జరిగింది. తర్వాత బ్రాంజ్ అని, సిల్వర్ అని ఇలాగా. అండ్ 1 yearలో నా చెక్ వచ్చేసి 29,500 రూపాయలు అయింది. వర్క్ చేయకుండా పార్ట్ టైంగా చేసుకుంటూ సరదాగా మాట్లాడుతూ. తర్వాత నేను మీటింగ్ రావడం, ఎక్కువ బ్రెయిన్ ఎక్కడ ఓపెన్ అయ్యా నాకేంటంటే మీటింగ్స్ ఎక్కువ రావడం. మీటింగ్ వచ్చాను, మెయిన్ మీటింగ్స్కి వెళ్ళాను, డైరెక్ట్ సేలింగ్ గురించి చూశాను, గూగుల్ సెర్చ్ చేశాను, యూట్యూబ్ సెర్చ్ చేసేసాను. తర్వాత దీంట్లోనే డబ్బు ఉందని దిగాను. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా నా చెక్, అంటే ఒక 8 monthsలో నా చెక్ అలాగా 29,000. నెక్స్ట్ ఇయర్ కల్లా నా చెక్ 1,02,000 రూపాయలు అయింది వితిన్ 18 months. రైట్, నాకు అప్పుడు అనిపించింది నేను 20 మంది ఎంప్లాయీని పెట్టి ఒక కంపెనీ ఇండస్ట్రీ పెట్టి కూడా 1,00,000 రూపాయలు రావడం చాలా కష్టమయ్యేది. ఈ బిజినెస్లోకి వచ్చేసాను. అండ్ 1,02,000, 1,18,000, 1,18,000, 1,27,000, 1,38,000. నవంబర్ 15th, 2019లో మా అమ్మాయి చిన్నమ్మాయి బర్త్డే వదిలేసి అమ్మాయికి 14 lakhs 4 day స్పోర్ట్స్ కార్ అండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ బిజినెస్ నుంచి. తర్వాత చాలా బాగున్నా. అండ్ హెల్త్ మీదనే వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు హెల్త్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. 2020 అయింది. అండ్ 2020లో నేను క్రౌన్ డైరెక్టర్ అయినా 2 lakh, నియర్ బై 2 lakh, 2 లక్షలు తగలేదు.